చుట్టూనే స్లీపర్ సెల్స్ దాగి ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా శిక్షణ పొందిన ఉగ్రవాదులు జనాల మధ్యలో తిరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కీలక నివేదిక ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ మైనర్లకు శిక్షణ ఇచ్చి భారతదేశంలోకి పంపుతుంది. స్థానిక భాషలను నేర్చుకుని లోకల్ తప్పుడు ఐడి కార్డులతో చలామణి అవుతున్నారు. మన చుట్టూనే స్లీపర్ సెల్స్ దాగి ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా శిక్షణ పొందిన ఉగ్రవాదులు జనాల మధ్యలో తిరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కీలక నివేదిక ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ మైనర్లకు శిక్షణ ఇచ్చి భారతదేశంలోకి పంపుతుంది. స్థానిక భాషలను నేర్చుకుని లోకల్ తప్పుడు ఐడి కార్డులతో చలామణి అవుతున్నారు. మన చుట్టూనే స్లీపర్ సెల్స్ దాగి ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా శిక్షణ పొందిన ఉగ్రవాదులు జనాల మధ్యలో తిరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రధానంగా కూడా కొంతమంది ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులు అందరూ కూడా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా కామన్ మ్యాన్స్ లాగానే జనాల మధ్య తిరుగుతూ ఉండడం. ఒక తెలంగాణలోనే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక మంది ఉగ్రవాదులు, శిక్షణ పొందినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జనాల మధ్యలోనే తిరుగుతున్నారు. ప్రధానంగా కూడా గతంలో ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక కీలకమైనటువంటి నివేదికనే ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరైతే మైనర్స్ ఉంటారో ఆ మైనర్లను తమ పరిధిలోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలలో ఉంచుతూ వారిని ఆ లోకల్ ఐడెంటిటీ సంపాదించే విధంగా, అంటే స్థానికంగా ఉండేటటువంటి యువతులు ఎవరైతే ఉంటారో ఆ యువతులను పెళ్లి చేసుకొని ఇక్కడి వారి, అంటే లోకల్ ఐడెంటిటీ సంపాదించుకొని అక్కడ తిష్ట వేసుకొని ఉంటారు. ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థల నుంచి పేలులకు ఏదైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసినప్పుడు అప్పుడు వీళ్ళకు కాంటాక్ట్లోకి రావడం, వీళ్ళు అప్పటి వరకు కూడా ఎవరికి ఏమాత్రం రాకుండా ఒక స్లీపర్ సెల్ లాగా అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పటి వరకు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నటువంటి, అంటే కొన్ని సంవత్సరాల పాటు అది పెళ్ళుడు పదార్థాలు కావచ్చు, లేకపోతే గన్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా చాలా రహస్యంగా కూడా ఎవరికి అనుమానం రాకుండా దాచిపెట్టి ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థల నుంచి పిలుపు వస్తుందో, అంటే గెట్ రెడీగా ఉండండి, ఏదైనా ఒక విధ్వంసం సృష్టించాలి అనేటటువంటి ఒక పిలుపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ రంగంలోకి దిగుతారు. అప్పటి వరకు కూడా ఏమాత్రం అనుమానం రాదు. సో ఒకటి పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, పొరుగు దేశాల నుంచి అనేక మంది మన భారతదేశంలోకి వచ్చి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనేటటువంటి సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ప్రధానంగా కూడా హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రము ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఎన్ఐతో పాటు స్థానిక పోలీసులు కూడా ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చారు, అరెస్ట్ చేస్తూ కూడా వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ డీజీపీ కూడా పూర్తిగా కూడా దీనిపైన ఒక క్లియర్గా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే విదేశాలకు, అంటే ప్రధానంగా కూడా పాకిస్తాన్కు చెందినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే,
డెడ్ లైన్ విధించారు. 29వ తేదీ వరకు కూడా డెడ్ లైన్ విధించేసి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మరి కేవలం అఫీషియల్గా ఉన్నటువంటి వారి లెక్కలు కొంత అయితే అన్అఫీషియల్గా ఉన్నటువంటి వారి వివరాలు ఇంకా చాలానే బయటికి రావాలి. వందల సంఖ్యలో ఉన్నట్టుగా అఫీషియల్గా చూపిస్తున్నప్పటికీ కానీ వేల సంఖ్యలోనే ఇతర దేశాలకు సంబంధించి, అందులోనూ మనకు ఉన్నటువంటి పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్, శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి పౌరులు ఇక్కడ అనధికారికంగానే ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తమ ఐడెంటిటీని ఇక్కడే ఉండేలాగా, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆధార్ కార్డును సంపాదించుకొని ఇక్కడి వారిమే, అంటే స్థానికంగా చెందినటువంటి వారమే అనేటటువంటి ఇన్ఫర్మేషన్లతోనే, అటువంటి ఆధారాలతోనే ఇక్కడే ఉండిపోతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఉగ్రవాద సంస్థలకు పనిచేసేటటువంటి స్లీపర్ సెల్స్. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఒక దృష్టి అయితే పెట్టారు. ఖచ్చితంగా కూడా ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలలో దాడులు జరగవచ్చు, ఏ క్షణంలోనే సరే ఉగ్రమూకలు మరొక దాడులకు పాల్పడవచ్చు అనేటటువంటి సమాచారంతో అలర్ట్ అయ్యారు. తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా తమకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో కొంతమంది అదుపులోకి తీసుకోవడం, విచారించడం, దానితో పాటు ఎక్కడైనా సరే ఉగ్రవాదుల కదలికలు ఉంటే వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. మధు, ఈ స్లీపర్ సెల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వీళ్ళు ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు? స్లీపర్ సెల్స్ అనేది ఎక్కడా కూడా వీళ్ళు ఐడెంటిటీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరికి కూడా అనుమానం రాదు. చిన్న పనులు చేసుకుంటూ, లేకపోతే ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసిపోయి ఉండడము, వాళ్ళు ఎవరు కూడా ఇక మేము విదేశాలకు చెందినటువంటి వాళ్ళు, అందులో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయటికి రానియకుండా ఇక్కడే ఉన్నటువంటి ఐడెంటిటీని సంపాదించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఇక్కడ లోకల్గానే ఉండిపోతూ ఉంటారు. సో అలా ఉన్నటువంటి ప్రధానంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాలలోనూ ఈ స్లీపర్ సెల్స్ ఉండడం జరుగుతుంది. సో వారందరినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆల్రెడీ అలర్ట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోవాల్సిందని చెప్పిన నేపథ్యంలోనే ఆఫ్ ద రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళది ఒక లెక్క ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఒక రకంగా ఉంటుంది. సో ఆన్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ ద రికార్డ్ ఉన్నటువంటి వారి భరతం పట్టడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.